ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీటును కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీటులో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీటును కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీటులో 100కు పైగా ఆర్ఎఫ్ఎస్ఎల్ నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏపీ లిక్కర్ స్కామ్ పై ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి డీటెయిల్స్. రేనా, వైఎస్ఆర్సీపీ ఎంపీ అట్లాగే మాజీ మంత్రి మిథున్ రెడ్డి మాజీ మంత్రి అయినటువంటి తనయుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి దాదాపుగా 6 నెలలుగా కూడా ఈ అనేక మలుపులు తిరిగిందని కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి అతను మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను మిథున్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించడం, అట్లాగే సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు రీసెంట్ గా కూడా స్టే విధించి కూడా బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ ను కూడా స్టే విధించిన తర్వాత కూడా ఇమీడియట్ గా కూడా పోలీసులు కోఆపరేట్ చేయాలని కూడా వివరాలు వెల్లడించిన నేపథ్యంలో విజయవాడ శిక్ష అధికారులు కూడా వెంటనే అప్రమత్తయ్యారని కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 12 గంటల సమయంలో కూడా అతను శిక్ష కార్యాలయానికి హాజరు కావడం జరిగింది. దాదాపుగా 7-8 గంటల పాటు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏ4 గా కూడా మిథున్ రెడ్డిని ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ లో కూడా అతను మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటి వరకు కూడా అంటే కీలక నిందితుడిగా ఏ1 ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి కేసురెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు అతనితో ఇతనికి మిథున్ రెడ్డికి ఆర్థిక పరమైనటువంటి
సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా ఇతన్ని పూర్తి స్థాయిలో విచారించడం జరిగింది. గతంలో కూడా ఒకసారి మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది. ఆ విచారణలో కూడా కోర్టు జ్యూరిడిక్షన్ లో ఉండడం వల్ల అప్పట్లో కూడా అతను విచారించి విడిచిపెట్టడం జరిగింది. అప్పట్లో కూడా నిజంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు తీసినా కూడా శిక్షా అధికారులు వచ్చి చేసి వివరాలు వాళ్ళకి సహకరిస్తామని కూడా అతను క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 3 నెలల పైగా కూడా ఒక కీలక మరకలు తిరిగిందని కూడా చెప్పొచ్చు. ఈ రోజు ఇటు మాత్రం మిథున్ రెడ్డి విచారణ కొనసాగింది. విచారణ అనంతరం కూడా దాదాపు అంటే ఇటు హైకోర్టు కావచ్చు, లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, 2 చోట్ల కూడా అతనికి చెప్తెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు విచారణకు హాజరు కావడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మొదలైన దగ్గర నుంచి మన సిటీ కార్యాలయానికి వచ్చేంత వరకు మనం చూసినట్లయితే అనేక పరిణామాలు చోటు చేసుకుంటారు ఉన్నాయి. అట్లాగే విచారణ అయితే మాత్రం ఏ విధంగా అంటే అతను పూర్తి స్థాయిలో శిక్షా అధికారులకు కోఆపరేట్ చేశారా లేదా అనే విషయాలు అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇది ఏమైనప్పటికీ కూడా శిక్షా అధికారులు మాత్రం మిథున్ రెడ్డి A4 గా కూడా ఈ FIR లో నమోదు చేయడం జరిగింది. దాదాపు ఏంటంటే చాలా ప్రశ్నలకు కూడా అతని నుంచి సమాధానం రాలేదన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డిని అరెస్ట్ ను శిక్షా అధికారులు అంగీకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శిక్షా అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో అతని అరెస్ట్ కూడా అధికారికంగా ధృవీకరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A1 ఎవరైతే ఉన్నారో కేసులకు రాజశేఖర రెడ్డి అరెస్ట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దాదాపు 90 రోజులు పూర్తి కావడంతో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కూడా జరిగింది. ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అనేది కీలక పరిణామంగా కూడా మనం తీసుకోవచ్చు. మరోవైపు ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా మనం ఓవరాల్ గా మనం చూసినట్లయితే కీలక నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ మిథున్ రెడ్డి కూడా ఒక కీలక నిందితుడిగా కూడా శిక్షా అధికారులు భావించడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది కూడా ఇక్కడ వైసీపీ శ్రేణులు కూడా దాదాపుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ కూడా మిథున్ రెడ్డిని కావాలని ఇచ్చారని కూడా వాళ్ళు అనేక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా సిట్టి మాత్రం తమ విచారణ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేసిందని కూడా చెప్పచ్చు. సరేనా? రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది, అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటల పైగా విచారించారు. కారణం ఏపీకి సంబంధించి లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటికీ మన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అందిస్తారు. ధర్మశ్రీ గారు, సో ఇప్పటికీ 6 గంటల పైగా అంటే 5 నుంచి 6 గంటలకు పైగా విచారణ జరిపించింది సిట్. ఈ విచారణలో ఏ అంశాలు వాళ్ళు అడిగారు? సో మిథున్ రెడ్డి ఎటువంటి క్వశ్చన్స్ కి సమాధానాలు ఇచ్చారంటారు? అసలు ఏమేమి చర్చకు వచ్చాయి ఈ ఉన్న 6 గంటల్లో కూడా? ఇప్పుడు యాక్చువల్ గా ఈ లెక్కర్ స్కామ్ విషయంలో ఇప్పటికే మిథున్ రెడ్డి గారిని ఇది వరకు అడిగినప్పుడు కానీ లేదు చెప్పినప్పుడు కానీ మా ఇన్వాల్వ్మెంట్ అది లేదు, యాక్చువల్ గా ఇందులో ఎటువంటి స్కామ్ కూడా చూడలేదు, తావు లేదని ఆయన లిఖితపూర్వకంగా చెప్పిన అధికారుల చేత ఒత్తిడి చేయించి, పర్టికులర్ గా అధికారుల చేత ఒత్తిడి చేయించి, అలాగే సంబంధిత అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి చేత కూడా
వాంగ్మూలాన్ని ఒత్తిడి చేసి తీసుకొని మిథున్ రెడ్డి తాలూకు వాళ్ళందరూ మిథున్ రెడ్డి ఉన్నారని దీంతో కావాలని తప్పుడు కేసులు బనాయించింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తాలూకు లక్ష్యం ఒకటే, ఎలవోకలాగా వీళ్ళని పొలిటికల్ గా మనం ఎదుర్కోవడం భవిష్యత్తులో కష్టం కాబట్టి ఒక్కొక్కరిని కక్షాదింపు చర్యల్లో భాగంగా వీళ్ళు వేస్తే మరొకరు ముందుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాసే వాళ్ళు పలచనవ్వాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ కేసులు బనాయించడం, అధికారులు ఒత్తిడి చేయడం, చట్టాన్ని చట్టపరంగా కాకుండా చట్టాన్ని గుప్పిట్లో పెట్టుకొని అక్కడ ఉన్నట్టు కొంత వందిగా మాదుల చేత అధికారులని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని అరెస్ట్ చేసే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా ఇలాగా నిర్బంధించడం జరిగింది. ఇక చూడండి, సోకాల్డ్ ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు ఇంతవరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు అవ్వచ్చు, లేదా కృష్ణమోహన్ గారిని అవ్వచ్చు, లేదా ఈ రోజు మిథున్ రెడ్డి గారిని అవ్వచ్చు, అలాగే ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఆయన కసిరెడ్డి రాజు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నిజంగా ఉన్నప్పుడు వాళ్ళ అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుని వాళ్ళు వేరు, కానీ కావాలని వీళ్ళ పేరు నిరికించకపోతే మీరు బయటపడని బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం అందరికీ తేటతెల్లమే అయింది. అందుకనే ఇంతవరకు కూడా ఎప్పటి నుంచో ఈ స్కెచ్ వేస్తున్నారు. స్కెచ్ లో భాగంగా ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో కేవలం కూటమి ప్రభుత్వం చేసిన కక్షపూరితమైనటువంటి రాజకీయమే అంటారు ఇది. సో దీనిలో మిథున్ రెడ్డి పాత్ర ఏమీ లేదంటారు. ఏంటి, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎవరైతే జగన్ కి బాగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ మీద టార్గెట్ పెట్టుకున్నారండి మొదటి నుంచి కూడా. ఆ టార్గెట్ లో భాగంగానే ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఫ్యాక్ట్ అండి. ఓకే, ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారంటున్నారు. ఇంకా A4 గా మిథున్ రెడ్డి ఉన్నారు. ఇంకా ఎవరినైనా ఈ కేసులో ఇరికించాలి అని చూస్తున్నాడ? ఇంకెవరైనా ఈ కేసుకి సంబంధికులు కానీ ఎవరైనా కానీ? నిజాన్ని ఇప్పుడు ఒకటండి, నిజం నిగ్గు చేర్చడంలో భాగంగా నిందితులుగా కొంతమందిని ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళు కూడా పేర్లు ఇరికించడం జరిగింది. 100% జరిగింది. చట్టపరంగా ఇప్పుడు ఎప్పుడో జరిగినటువంటి విషయాలు కూడా ఎప్పుడో అసలు తెలుగుదేశం ప్రభుత్వంలో అంతకుముందు ఉండి ఇలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా అలాంటి వాళ్ళ మీద కక్షాదింపు పేర్లు చేస్తున్నారు. అయితే విషయం ఏంటంటే కావాలని ఇప్పుడు చేస్తున్నటువంటిది ఇంకా డెఫినెట్ గా మీరు ఒక మాట అడిగారు, ఇంకా ఎవరినైనా అరెస్ట్ చేసే విధానం కొంత డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు. కొంతమందిని బయటపడే ప్రక్రియలో భాగంగా కొంతమంది వైసీపీలో టార్గెట్ చేసిన వాళ్ళు వైసీపీని విడిచి పక్కకి వెళ్ళినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈ రోజు ఏంటంటే వాళ్ళ బయటపడేయాలనే ఉద్దేశం కూడా ఒకళ్ళిద్దరికి ఉంది. వాళ్ళకి తొత్తుగా ఉన్నటువంటి వాళ్ళు అవన్నీ కాలక్రమేణా మీకు 2-3 రోజుల్లో అవన్నీ కూడా బయటకు వస్తాయి. కానీ అంతకు ముందు నుంచి సిట్ అధికారులు కూడా నోటీసులు ఇచ్చి కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇచ్చారని తెలుపుతున్నారు. మరి కుటుంబ సభ్యులు ఈ అరెస్ట్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఒకటండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 ఏళ్ళు నిజంగా చెప్తున్నాం, నీతిగా చేస్తాం, నిజాయితీగా చేస్తాం. ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమాలు పెట్టినా సరే ఎటువంటి లోపాలు లేకున్నా ఎటువంటి పాపాలు తగలకున్నా చేసాం. కానీ ఈరోజు నిజాయితీగా చేసినా సరే కూటమి ప్రభుత్వం వాంటెడ్లీ వైసీపీని ఏదో రకంగా నీరుగార్చే కార్యక్రమం చేయాలి కాబట్టి కొంచెం మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ టార్గెట్ పెట్టిన దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే వైసీపీ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి చట్టసభలో ఒకరో ఇద్దరు కొంచెం అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ అది అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా ఖండించే వాళ్ళవి, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళవి. కానీ వాళ్ళు ఏంటంటే వ్యక్తిగతమైన దోషానికి వెళ్ళడం వల్ల పనిష్మెంట్ ఒకరిద్దరు అనుభవించారు. కానీ ఇది పర్టికులర్ గా పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కానీ లేదా మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కేవలం అరెస్ట్ చేస్తున్నారు అంటే మాత్రం పార్టీని ఏదో రకంగా నిర్వీర్యం చేయాలి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకుని రేపు పొద్దున్న ప్రధాన ప్రతిపక్షం చూస్తే జనాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఆదరణ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో
కూటమి ప్రభుత్వం చేసుకున్నటువంటి సర్వే కూడా వాళ్ళకి ప్రతికూలంగా ఉంది. ఇలాంటప్పుడు మనం కొంచెం ఇలాంటి వాళ్ళు టార్గెట్ చేసి కార్యక్రమాలకు విఘాతం చేసి ఈ వ్యక్తిగతంగా వాళ్ళని వాళ్ళ పేరు ప్రతిష్ట భంగం చేసే విధంగా చేస్తేనే కానీ లేకపోతే వైసీపీని అడ్డుకోవడం కష్టం అనేలో భాగంగానే వాటి స్కామ్లు ఆ స్కీముల్లో ఉన్నటువంటి ఏయో స్కామ్లు ఉన్నాయని వాళ్ళు ఒక అనుమానాన్ని కలిగించి ఈ విధంగా అరెస్టులో ప్రక్రియని మొదలు పెట్టారు. వీళ్ళ తాలూ ప్రధానమైన ఎజెండా లాస్ట్ 14 months కూడా ఏంటంటే వైసీపీని వ్యక్తిగతం దూషించడం, అరెస్ట్ చేయడం ఇవన్నీ అందులో భాగమే. కానీ ఈ 14 నెలల్లో వీళ్ళు సాధించింది కానీ చేసింది కానీ ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదన నడిపించింది కానీ ఏమున్నాయండి? ఏ ఒక్క కార్యక్రమాన్ని మర్చిపోలేని కార్యక్రమం ఒకటి చేశారా? మేము అట్లా కాదే, మేము అనుకున్నది 6 నెలల్లోనే ప్రతిదీ కూడా మేనిఫెస్టోలు పెట్టినటువంటి విషయాలు కాక పెట్టడమే కూడా ప్రజలకు మేలు జరిగేవి, ప్రజా ప్రయోజనాలు కలిగించే విధంగా ఎడ్యుకేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం. మీరు చూడండి, అలాగే అడ్మినిస్ట్రేషన్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థ అవన్నీ గడిచిన 6 మాసాల్లోనే చేసాం. ఇప్పుడు 14 మాసాలు అయింది, 1.5 మాసాలు దాటిపోయింది. బట్ ఈ కూటమి ప్రభుత్వం కానీ ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏమి అసలు కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ ఎటు లేదు లేండి, అది గాలిపోయి ఆ రోజే మేనిఫెస్టోలో సంతకం పెట్టలేదు, పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ కూడా సాధ్యం కాని హామీలని. కానీ అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళకి ఏంటంటే ఒక విధానం లేదు, ఒక నినాదం లేదు అంటే ఈ విధానంలో మేము ఇలా కట్టుబడి ఉంటాం, నిలబడి ఉంటాం, ప్రశ్నిస్తామని ముందుకొచ్చాం. ఈ రోజు ప్రశ్నించలేదు కాదు కదా, మౌనం వహించడమే వాళ్ళ ఎజెండా కింద వాళ్ళు పక్కపోయారు. కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎందుకంటున్నారు, వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు కానీ, కక్షాదింపు చర్యలు కానీ, చట్టాన్ని గుప్పిట్లు చేసుకున్నటువంటి చర్యలు కానీ, కూటమి ప్రభుత్వం అనగానే 3 పార్టీల మీద తోసేద్దాం చూస్తున్నారు తప్ప ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళు ఏమాత్రం ప్రధానంగా టీడీపీ చంద్రబాబు తాలూకు వందమా కాదు. చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబు కూడా ఆయన పవర్ కూడా లోకేష్ మీద పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, రెడ్ బుక్ లో నోట్ చేసుకుని ఒక్కొక్కరు టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ దాని గురించి భయపడేది లేదు, లొంగేది లేదు. నిజం ఎలాగా చట్టమే తెలుస్తుంది, చట్టపరంగానే మేము ఫైట్ చేస్తాం, చట్టపరంగానే క్లీన్ ఇమేజ్ తో బయటకు వస్తాం. రైట్ అండి, కరణం ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జీ షీట్లను కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జీ షీట్లో 100కు పైగా RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జీ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 268 మంది సాక్షులను సిట్ విచారించనున్నట్లు తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మనతో ఫోన్లో లైన్లో ఉన్నారు. సార్ శివప్రసాద్ గారు, సో ఏపీ లిక్కర్ స్కామ్ విషయం అని చెప్పుకోండి అంటే ఇది కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అరెస్ట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నెలల నుంచి కాదమ్మా అనుకుంటుండేది, ఎన్నికల కంటే ముందు నుంచి చంద్రబాబు నాయుడు చెప్తానే ఉంటాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక అభియోగాన్ని మీ మీద మోపి నా సరిపోనులందరినీ జైలుకి పంపిస్తానని చెప్పి ఆయన అధికారంలో లేనప్పుడే చెప్తున్నాడు. దాని ప్రకారంగా
ఎవరిని జైలు పంపాలనుకుంటున్నాడో ఆయన తప్పుడు కేసులన్నీ అక్రమ కేసులన్నీ బనాయించి జైలు పంపుతున్నాడు. ఆయనకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ స్థాయి తర్వాత ఎక్కువ ద్వేషము, పగ, కోపము, అక్కస, అసూయ అన్నీ ఉండేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పైన. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్మునో కొడుకునో ఆ కుటుంబ సభ్యుల్లో జైలు పంపాలా. అందులో అతనికి ఈజీగా అవకాశం ఉండేది మిథున్ రెడ్డిని పంపచ్చు, ఈ లిక్కర్ స్కామ్ లో పెట్టి అని చెప్పి పంపిస్తున్నాను. అయినా ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుందమ్మా? ఈ సంవత్సర కాలం నుంచి ఎక్కడ పాలన ఉంది ఈ రాష్ట్రంలో? పేద ప్రజల యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ప్రతిష్టలను మట్టు పెట్టడానికి, జైల్లో పంపడానికి, అక్కసు తీసుకునే మాత్రమే ప్రయత్నం జరుగుతుంది. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నది మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు, కక్షపూరితమైన చర్యలు. రాజకీయ ప్రత్యర్థులను పూర్తి స్థాయిలో జైల్లో పంపడానికి, అవమానం చేయడానికి, బాధ పెట్టడానికి మాత్రమే వీళ్ళ అధికారం ఉపయోగపడుతుంది తప్ప పేద ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చింది వాళ్ళేదో ఉద్ధరించాలనుకున్నారు కాదు. మమ్మల్ని నాశనం చేసేదానికి, మమ్మల్ని బాధించేదానికి, తద్వారా వాళ్ళు మానసిక రాక్షసానందాన్ని పొందడానికి మాత్రమే ఇది జరుగుతున్నాయి. రోజాను బాధ పెట్టారు, ఉప్పాల హారికను బాధ పెట్టారు, ఇంకొకటి బాధ పెట్టారు, విడుదల రాజనీని బాధ పెట్టారు. ఇంకా రేపు మాపు ఆయమ్మను కూడా ముక్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉంది కదా, ఆమెను కూడా ఎమ్మెల్సీ, ఆయన కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పూర్తిగా ధ్వంసం చేస్తారు, ఆయన మీద కేసు పెట్టారు. రోజు మంది ఇస్తారు, ఆయన కంప్లైంట్ తీసుకోరు. ఇంకో చోట ఉప్పాల హారికను కొట్టారు, తిట్టారు, లంచాలు అక్క అంటారు, ఆమె మీదనే కేసు పెట్టారు. ఎన్ని అమ్మవారు చేసినది? సోషల్ మీడియా యాక్టివ్ ఉండే వాళ్ళందరినీ జైలు పంపిరి, సుప్రీంకోర్టు తీర్పిచ్చా, ప్రభుత్వం చెప్పారు తప్పు తాగండి చేయాలని అని చెప్పి. అయినా వాళ్ళకు బుద్ధి రాదు. పోలీసులు పూర్తిగా వన్ సైడ్ అయిపోయినారు. ఏ మాత్రమే కానీ అసలు పోలీసులు చట్టం అంటే భయం కానీ, ప్రజాస్వామ్యం అంటే గౌరవం కానీ లేదు. ఏమి చెప్తే అది ఒక లిస్ట్ ఇచ్చినారు, ఆ లిస్టు ప్రకారం జైలు పంపాలా. ఒక లిస్ట్ ఇచ్చినారు, ఈ లిస్టు ప్రకారం ఈ బాధ పెట్టాలి వీళ్ళను. ఇప్పటి వరకు ఘోరాలు చూసినాం. ఇంకా భవిష్యత్తు కాలంలో ఏం నేరాలు చేస్తారో, ఏం నేరాలు చూడాల్సి వస్తారో. ఇప్పటి వరకు జైళ్లకు మాత్రమే పరిమితం చేసినారు. రేపొద్దున జైలు కాకుండా కాటికి పరిమితం చేసే రోజులు కూడా వస్తాయేమో ఈ ప్రభుత్వంలో. దుష్టమైనటువంటి సాంప్రదాయానికి ఒక పద్ధతిని తెరదీశారమ్మా. ఇది తప్పనిసరిగా ఇది రాష్ట్ర ప్రజలకు మంచి అయితే జరగదు, రాజకీయ వర్గాలకు మంచి అయితే జరగదు. ఆరోగ్యవంతమైన రాజకీయాలు ఈ రాష్ట్రంలో నడచడం లేదు, అనారోగ్యమైనటువంటి కలుషితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్యానికి, ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని, విఘాతాన్ని కలిగించేది. ఈ దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు నాయుడు స్వస్తి పలికితే సంతోషపడతా తల్లి నేను. రైట్ అండి శివప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా. సో ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. సో కృష్ణదాస్ సార్, సో ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మన మిథున్ రెడ్డి గారిని 5 గంటల నుంచి 6 గంటల వరకు విచారించినట్లు తెలుస్తోంది. సో అటువైపు ప్రభుత్వం కానీ, ఇటువైపు సిట్ అధికారులు కానీ ఏమన్నా బెదిరించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయి అక్కడ కనిపిస్తుంది? అసలు ఏమనుకుంటున్నారు ఈ అరెస్ట్ గురించి మీరు? ఈ ప్రజలందరూ ముక్తకంట ఈ అరెస్ట్ వ్యతిరేకిస్తున్నారమ్మా. మిథున్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, ఒక పద్ధతి కలిగినటువంటి సిస్టమేటిక్ రైట్స్ నిర్వర్తిస్తున్నటువంటి నాయకుడు. అతను ఎలాగైనా వేధించాలని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం ఎప్పటి నుంచో కూడా
వాళ్ళు ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్నటువంటి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇవాళ సిట్ అధికారుల చేత ఆయన చేసినటువంటి అరెస్ట్ అన్నది చాలా అక్రమము. దీనికి రేపు కోర్టు హాజరుపరుస్తారంటున్నారు. న్యాయస్థానంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది. ఆ మిథున్ గారి అరెస్ట్ ని అడ్డుకుంటామని చెప్పి మేము భావిస్తున్నాం సార్. రైట్ సార్, మరి ఇక్కడ రెడ్ బుక్ పాలన జరుగుతుంది, కక్షపూరితంగానే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. సో ఒక్కొక్కళ్ళని ఇరికిద్దామనే ముందుగానే డిసైడ్ అయ్యారా, లేకపోతే ఏంటి ఈ సిచ్యువేషన్, ఏమనుకోవచ్చు ఇప్పుడు? ఖచ్చితంగా ముందు డిసైడ్ అయినట్టు తల్లి. ఇది ఈ రోజు నిన్న జరిగింది కాదు. ఎప్పటి నుంచో పెద్దిరెడ్డి గారు ఒక మంచి లీడర్ అయినా ఆయన కానీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని ఒక గౌరవప్రదమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి నాయకులు, ఆ ప్రాంతంలో అత్యంత గౌరవం ఉన్నటువంటి కుటుంబాలు ఇవి. మరి వాళ్ళని వేధించే వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, ఇరకటం కట్టాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు చేస్తున్నట్టు వైనం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది ఈ రోజుకి ఆ తప్పుడు పద్ధతుల్లో ఆయన అరెస్ట్ చూపించినట్టు విధానానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం తల్లి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో అరెస్టు చేసి వాళ్ళు ఆనందం పొందొచ్చు, కానీ ఇది నిలబడే కేసు కాదు. ఇది పూర్తిగా ఒక తప్పుడు కేసు. సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంది. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు. ఇది నిలబడే కేసు కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి హరాస్ చేసి ఏదో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. అరెస్టుపై ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. కాగా ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు 5 గంటలకు పైగా విచారించారు. మిథున్ రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న సిట్ లిక్కర్ కేసు ప్రాథమిక ఛార్జ్ షీట్ ను కోర్టుకు తీసుకువెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ ఛార్జ్ షీటులో 100కు పైగానే RFSL నివేదికలు పొందుపరిచినట్లు సమాచారం. 62 కోట్లు సీజ్ చేసినట్లు సిట్ అధికారులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 268 మంది సాక్షులను సిట్ విచారించినట్లు తెలుస్తోంది.